ఏమనుకోవద్దు, లేట్ అయింది. మన ఛానల్ పేరు రంగమ్మ ముచ్చట్లు. అందరు చూసి మంచి మంచి కామెంట్లు పెట్టండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంతకైతే ఈరోజు ఏంది శారీలో వచ్చింది అనుకుంటున్నారా? ఈరోజు అయితే మా పెళ్లి రోజు అండి. హాయ్ అండి, మన ఛానల్ అయితే మంచిగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. లైక్లు కూడా తక్కువ వస్తున్నాయి, సబ్స్క్రైబ్లు కూడా తక్కువ వస్తున్నారు. మీరు సపోర్ట్ చేస్తేనే కదా మాకు ఇంకా మంచిగా తొందరగా వీడియోలు చేయాలని మాకు కూడా బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైంది. ఏందా ఈరోజు పంచకట్టు కట్టుకుని వచ్చారనుకుంటున్నారా? చెప్పింది కదా ఇందాక రంగా ఈరోజు మా మ్యారేజ్ డే అని. ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతుంటాము, మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, మన ఛానల్లో మంచిగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లైక్లు అయితే తక్కువ వస్తున్నాయండి, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో చూసి ఊరికలా పైకి నెట్టేసుకుంటూ వెళ్తున్నారు. మనం సబ్స్క్రైబ్ చేస్తే మాకు బాగా ఇంట్రెస్ట్గా పెట్టాలనిపిస్తుంది. ఈ రోజు అయితే రంగక్కకు వీరన్నకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇలాగే నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరైతే ఇంతకు లైక్లు జాగ్రత్త కొట్టండి. కొడుకుల హాస్టల్లో ఇస్తున్నాము పార్ట్ 5 ఈ రోజు అయితే పెడుతున్నాం, చూడండి. జరంత సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఓయమ్మ ట్రైన్ దిగేసాము, రూమ్కి వచ్చేసాము. ఓయమ్మ ఎంత చల్లగా ఉంది, ఇంత చల్లగా ఉంది. వేసేసారండి లైట్లు నాపేసేయండి. లైట్లు ఓయమ్మ ఇంత వెలిగేస్తున్నా, ఇంత ఇంత వేస్ట్ చేస్తున్నా. కరెంట్ బిల్లు మనకి ఎక్కువ అయిపోద్ది. మనకే వేస్తారు, వాళ్ళ ఛార్జ్ అంతా మన మీద వేసేస్తారు. రూమ్ రెంట్ ఛార్జెస్ చాలా వేస్తారు. లైట్లు నాప్ చేయండి. అయ్యో అమ్మా, ఇది ఊరు దగ్గరలా కాదు, ఇక్కడ ఇట్లే ఉంటుంది. అంతా మనం ఇదే ఏం వేయరు, మనం ఓన్లీ రూమ్ రెంట్ మాత్రమే ఛార్జ్ చేస్తాము. అట్లా ఏం కాదు. సైలెంట్ అవా, ఏసీ ఎక్కువ ఉంచారు, కొంచెం తగ్గిస్తాలే కానీ చలి తగ్గిపోద్ది. ఇప్పుడైతే కాసేపు రెస్ట్ చేసుకుంటే ఇంకా బయటికి వెళ్ళడానికి చున్నీకి వెళ్దాం మనం. నేను కూడా ఏమంటున్నా, కొంచెంసేపు రెస్ట్ చేసుకొని టిఫన్ చాయ్ గీ అంతా కొంచెంసేపు తాగేసి అంత ఫ్రెష్ అప్ అయినాక వెళ్దామనే చెప్తున్నా. నేను కూడా అయ్యో అమ్మ, ఇక్కడ అలా ఉండదు. బయటికి వెళ్ళి తినేసి రావాలి, లేదా మనం ఆర్డర్ ఇచ్చేస్తే మనకు రూమ్లోకి వచ్చేస్తాయి. అంతేగాని ఇక్కడ మనం వండుకోవడం అంటూ ఏమి ఉండదు ఇక్కడ. చాయ్ పత్తా కొంచెం చక్కెర పొడి అది ఇంత వేసుకొని వచ్చినాను కదా, ఇక్కడ పాలు తీసుకొని చేసేసుకోవచ్చు అనుకున్నా. ఓయేమో ఇక్కడ గిట్లా ఉందా? మన పల్లెటూరు అయితే బాగా చేసుకుంటుంటుంది. లేదమ్మా, ఇక్కడ ఇట్లే చేస్తారు. ఇక్కడే ఇట్లా రూమ్ లేకుండా ఆర్డర్ తెప్పించుకోలేదు, బయటికి వెళ్ళి తాగి తినేసి రావాలి. సరే సరే అయితే తెప్పించేది తాగేసి కాసేపు కూర్చుందాం. అబ్బో భలే బాగుంది, బెడ్ కూడా బాగుంది. ఎన్ని బాగా సూపర్ సూపర్ గా ఉన్నాయి. నేను మస్తు ఎంజాయ్ చేస్తాను, మస్తుగా ఆడుకుంటా, మస్తుగా. ఏంటి టీవీ కూడా ఉన్నట్టుంది, కొంచెం టీవీ పెట్టు. ఏమైనా సీరియల్స్ వస్తుంటే చూస్తా, కాసేపు సీరియల్స్ కూడా చూస్తా. నీవి ఆడికి వచ్చినా కానీ నీ టీవీ నీ సీరియల్స్ పిచ్చి ఇదే కదా. వచ్చినప్పుడు లైట్లు బంద్ చేయండి, అది బంద్ చేయండి, చలి ఎక్కువైందంటావు, కిచెన్ అంటావు, అదేంటావు ఇదంటావు. టౌన్లో ఎట్లా ఉండాలో కూడా తెలియదా? మన పల్లెటూరు లాగా ఉండదు ఇక్కడ. ఇది వేరు, మన ఊరు వేరు. ఎక్కిరించడం కాకపోతే మరి ఏందే రంగా, మరి నువ్వు కూడా టీవీలలో చూడట్లేదా? రూమ్లో ఎలా ఉంటాయో ఏంటని చూస్తున్నావు కదా, సీరియల్స్ చూస్తున్నప్పుడు ఇవి కానీ తెలియదా? అమ్మ నాన్న ఇంకా పదండి, బీచ్ అయి చూసేద్దాము. ఆంటీ వాళ్ళని కూడా పిలుచుకొనేసి చూసేసి మళ్ళీ వచ్చేద్దారు. కొంత తిరిగేసి వచ్చి మళ్ళీ కాసేపు అన్నాలు అవి తిని తర్వాత రెస్ట్ చేద్దాం. ఉంటాలే, ఏం కాదు కానీ అందరం ఉంటాం కదా. కాదులే పదండి మరి. అయ్యో జాగ్రత్త, కుట్టుకుని పోతావేమో నీళ్ళల్లో. జాగ్రత్త, బయటకనే ఉండు, మమ్మల్ని పట్టుకొని ఉండు మా చెయ్యి. చూడే సరోజే రాజా, అందరి ఇళ్ళకి వెళ్ళిండు. మీద పెద్ద సముద్రం లాగా ఉంది. ఏందో బీచ్ బోచ్ అన్నారు, ఏదో పెద్ద సముద్రం లాగా తెచ్చిపెట్టిండ్రు. ఏందమ్మో టాలెల్ లాగా వచ్చేస్తున్నాయి. వీళ్ళందరూ ఏమో ఊరుకోకుండా మావాడు చూడు చిన్నోడు కూడా లోపలికి నీళ్ళలోకి వెళ్ళిండు. ఓయమ్మ ఓయమ్మ, ఇంతగా ఉండమ్మా. ఓయమ్మ ఎంత నీళ్ళు ఉన్నాయి కదా, చాలా చల్లగా కూడా ఉంది కదా. ఓయమ్మ ఓయమ్మ, చూడు ఎట్లుంది. బీచ్ అంటే ఇదేనా గోవా బీచ్ అంటే? ఓయమ్మ అంతేనే రంగక్క, అంతే. బీచ్ అంటే టీవీలో వచ్చిందిలే,
అట్లే చూడు చూడనీకైతే చాలా బాగుంది కదా. ఎంత మస్తు మస్తుగా ఉంది చూడు. ఎంజాయ్ ఎట్లా ఉన్నారు అందరు చూడు. జనాలు అంతా ఎట్లా వచ్చినారో చూడు. బాగుంది కదా. ఏమో ఇంతకమ్మ మీ పుణ్యాన మేము కూడా వచ్చేసినాము. ఏం బాగుందో ఏందో. ఏ నీళ్ళల్లో జాగ్రత్త అంట. ఎవరైనా నీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. అవునక్క, సరోజక్క, రంగక్క. అందుకే చూడు బీచ్ కూడా బాగుంది కదా. మేము కూడా వచ్చేసినాం. ఎట్లనో సన్నిగాడు వాళ్ళు వెళ్తున్నాము అన్నందుకు రంగక్క రాడినందుకు వచ్చేసినాము. లేకపోతే మేము చూసేటోళ్ళమో కాదో తెలియదు, వచ్చేసినాం. బాగుంది కదా, చాలా బాగుంది. మస్తు అనిపిస్తుంది. బాగా ఎంజాయ్ చేసినట్టు కూడా అనిపిస్తుంది సమ్మర్లో. పిలిచినా ఓ అమ్మ వస్తా అని చెప్పి సరోజ చెప్తే ఆమెతో వస్తాను. సరే సరే నేను చెప్తాం. పక్కింటోళ్ళు అన్నాక ఇరుగింటోళ్ళు పొరుగింటోళ్ళు అన్నాక కొంచెం పలకాలి కదా. సరే సర్లే ఏం పోతుంది. ఇరుగు పొరుగు అన్నాక పలుకోవాలి కదా. అందరం వస్తే కొంచెం టైం పాస్ అయినట్టుంది, ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా. ఎప్పుడు ఊళ్ళోనే ఉంటాం కదా. భలే ఉంది, భలే బాగుంది. బీచ్ అంటే సముద్రము, చాలా వాటర్ ఉన్నాయి, చాలా నీళ్లు ఉన్నాయి. ఎగురుతా నేను ఇప్పుడు చూడు డ్యాన్స్ చేస్తున్నా, ఎగురుతున్నా, మస్తు ఎంజాయ్ చేస్తున్నా. నేను ఎగురుతున్నా, ఎగిరి పడుతున్నా చూడు. ఎగురుతున్నా, డ్యాన్స్ చేస్తున్నా. చల్లగా ఉన్నాయి కదా వాటర్. మస్తు ఎంజాయ్ ఉంది. కొంచెం వాటర్ పట్టుకొని చూద్దాం ఎట్లున్నాయో. ఓయమ్మో ఎవరు నా మీద పన్నది. ఓయమ్మో ఓయమ్మో నేను పోతాను. ఎవరు ఇంత మీదకి వచ్చి దూకినారు? ఎవరు? నేను పడిపోయినానే. ముందే నాకు ఈత కూడా రాదు. ఎవరు దబ్బేసినారు? ఎవరు? పడిపోతున్నా. సీను, మరి సీను వీడు ఏమి ఊరుకోడు. ఈ పండుగాడు ఏమి ఊరుకోడు. వీడే మీద పడినట్టున్నాడు. ఓయమ్మో వస్తున్నాం. ఉండు ఉండు ఉండు. నాయనా సీను ఉండు వచ్చేస్తున్నాం నాయన. జాగ్రత్త భద్రం పట్టుకుంటున్నాం. ఉండు. ఒరే ఊరుకోరు. అందుకే నీళ్ళ కాడ జాగ్రత్త అని చెప్తూనే ఉన్నాం. ఆయన మించి ఇనుకోడు పిల్లగాడు. సీను జారినాడా? వీడు పండుగడు ఏమి ఊరుకోడు. ఓయమ్మ రంగక్క ఏమి ఉరుకుతుంది. ఓయమ్మ వర్షం కూడా స్టార్ట్ అయింది సన్నగా. ఏమేం చేయమో కానీ రూమ్లోకైతే పరిగెత్తాము. ముందు సీను తీసుకొని రండి. ఓయమ్మ ఈ పోరడు ఇట దుంకినాడేమో. ఆ సీను లోపలికి వెళ్ళిపోయింది. పాపం పట్టుకోండి. ఆ సీను వస్తున్నాం నాయన. సీను ఉండు పట్టుకుందాం. అందరం భద్రం. నేను సన్ని అటు తిరుగు రానాయన. వీరన్న నువ్వు కూడా ఇట్లా అందరం పట్టుకుందాం రండి. వీడు పండుగాడు కూడా ఏమి ఊరుకోడు. సన్ని రంగా చిన్నగానే ఏడకట్టు ఉరుకుతున్నావు. మేము పట్టుకుంటాం కదా. ఆగు నువ్వు ఎక్కడికి పోతున్నావు? మళ్ళీ నిన్నెవరు తీసుకురావాలి? నువ్వు జారి పడితే ముందే నువ్వు ఇంత లావు నువ్వు బండగా ఒక ఆగు. మా పండుగడు ఏమి ఊరుకోడు. కోతి శాస్త్రాలు చేస్తాను చెప్తూనే ఉన్నాను. నీళ్ళ కడిపోయినప్పుడు జాగ్రత్తనైనా అన్నాను. వాడు ఎగిరి దూకినట్టున్నాడు. పన్ను లేకు. వర్షం పడుతున్నట్టుందే. సర్లే వర్షం ఎక్కువ ఇలా ఉంది కానీ ఇంకా రూమ్కి పండుగాడు ఇంకా ఈ అల్లరి తక్కువ చేయట్లే. పండు పా ఇంకా లోపలికి వా. ఎక్కువ చేసినావు ఇప్పటికే. అయ్యో పాపం ఈ పిల్లగాడు అందరితో కలిసి వచ్చిండు. ఈ పండుగాడేమో ఊరుకోడే పాపం. రే సీను ఏమైందిరా చెప్పురా. లేరా రే సీను. సర్లే పిల్లగాడిని లేపి పదండి. ఇంకా వర్షం బాగా ఎక్కువైపోతుంది. పాండి ఇంకా. నోరు మూసుకో. సర్లే ఇంకా పిల్లగాడిని లేపండి. ఆంటీ ఏంది ఇట్లుండ్రు? ఏమైంది నాకు? ఏంది అందరు ఇట్లా వచ్చారు? ఏమైంది? మా
అయ్యో రంగా, నువ్వు అట్లా ఏడవచ్చా? ఏడవకు. రే శ్రీనుగా, లేకు చిన్న లేరా. ఇంకా అంగళ్ళు ఏమైనా ఉంటే అట్లా చూసుకొని వద్దాము. ఇంకా ఏం లేకపోతే ఇంట్లోనే ఏదో ఒకటి ఆర్డర్ పెట్టి ఇంకా హోటల్లో ఇంకా చూద్దాం, ఏదో ఒకటి తిందామా అని. అయ్యో అదేంది ఇప్పుడు వరకు వర్షం పడింది, అప్పుడే తగ్గి అప్పుడు ఎండ వచ్చింది. ఏందో సర్లే, అడ అంగళ్ళు తెరిచి ఉంటాయి. పదండి ఏదో ఒకటి తిందాము. సర్లే, ఏదో ఒకటి అయిందిలే కానీ. సరే అందరిని పంపించేసినావు కదా. సరే ఇంకా ఏదో ఒక నీళ్ళ సీసాను, ఇంకా ఏదో ఒక సమోసా గిమోసా ఏదో ఒకటి ఉంటాయి కదా. సరే ఏదో ఒకటి తీసుకుందాం రా. అందరిని పంపించిన. సరే తీసుకుందాం, ఏదో ఒకటి చూద్దాం దా. బాబు, షాప్లో ఏమేమి ఉన్నాయి? ఏంటంటే షాప్లోనా చెప్పులు బూట్లు ఉన్నాయి, కావాలా? అయ్యా, చెప్పులు బూట్ల ఆ గిర్కురేలు కనిపిస్తున్నాయి. చెప్పుల బూట్లు అంటావు ఏంది? మరి లేదంటే ఏంటంటే చూసిరు కూడా కుర్కురేలు అవి ఇవి ఉన్నాయని. ఆ గుడ్లు అప్పగించి మరి చూసిరుగా. మళ్ళీ నన్ను ఎందుకు అడగడం ఏమున్నాయి అని. రే బట్టేవాసుగా, నాతోనే నీ ఆటలా. ఇప్పుడు నేను ఏమన్నా నిన్ను అడిగినా అంతే. ఏమున్నాయిరా అని మంచిగా అడిగితే చెప్పవా? నేనేదో అడిగినా నాకు తెలియక. సరే నువ్వు చెప్పాలి కదా, పెద్దోళ్ళు అని మర్యాద ఇచ్చి చెప్పాలి కదా. చెప్పకుండా నా నాయనకే పెట్టుకారవా? సర్లే ఆంటీ కానీ ఏం కావాలి చెప్పండి. నాకు చెప్పుల బూట్లు కావాలి, ఇవ్వు. మీకు ఎంత సైజ్ కావాలంటే చెప్పండి, నేను తెస్తాను. మళ్ళా నా మీద వెటకారం ఆడతావారా? నీకు ఇట్లా కాదు చెప్తా. ఆగురా చెప్తా, లేదంటే నా మీదనే ఎటకారాలు ఆడతావారా? ఎటకారాలు నీకు ఇట్లా కాదు. అయ్యో ఆంటీ, పెద్దవాళ్ళని ఊరుకుంటున్నా, మీరెందుకు ఇట్లా కొడుతురు? నేను పోలీస్ కేసు పెడతా. ఏంద్రా నువ్వు పెట్టేది? నేనే పెడతా. నా మీదనే ఎటకారాలు ఆడతావా? ఈ రంగమ్మ మీదనే ఎటకారాలా? నీకు ఇట్లా కాదు, ఇంకా తంతరా చెప్తున్నా. అయ్యో అమ్మ, నువ్వు ఆపే. ఇంకా నోరు మూసుకో. ఎక్కడ పడితే అక్కడ గొడవ పడ్డామేనా? దా నువ్వు పక్కకు రా. అన్న, ఏమున్నాయి నువ్వు అవి ఇవ్వు. నువ్వు ఎటుకారా లేకుండా నువ్వు ఏమున్నాయి అవి ఇవ్వు. నా కొడుకు చెప్తున్నా కాబట్టి ఊరుకుంటున్నా, లేదంటే ఇప్పుడే నిన్ను తంతారా చెప్తున్నా. సరే కానీ మా దగ్గర చామీన్ ఉంది, తింటారా? ఏంద్రా చీమినా? ఏం చీమరా? చీమలు తినలేండి, మీరు చీమలు తిని బ్రతుకుతారా? ఏంద్రా అట్లా తింటారా? చీమలు తినడం పాపం రా. అయ్యో అమ్మ, చీమ కాదు, చామిన్ అంటే నూడిల్స్. నీకు తినాలో వద్దా? నువ్వు తింటావా వద్దా నూడిల్స్? అవేంటి చోమిన్లు నాయన, అవేంటి ఏంటి? పాములు లాగుంటాయి చూడు, అవి తింటుంటే గొంతులోకి పోతాయా? ఎట్లా పాములు లాగా పుల్లలు ఉంటాయి కదా, ఎట్లా పోతాయి అవి? ఇదంతా కాదండి, మీకు కావాలా వద్దు చెప్పండి. మాకు కస్టమర్లు పక్కన వస్తున్నారు, మీతోనే ఓ అబ్బాయి ఎక్కడి నుంచి తగులుతారో ఏమో ఈ పల్లెటూరు వాళ్ళు. ఏంటి అలా మాట్లాడుతున్నా? కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు, చిన్న పెద్ద. కావాలనే కదా వచ్చింది మేము ఇక్కడ దాకా. అయ్యో మమ్మీ, నువ్వు కొంచెం సేపు ఉండు, సమోసా ఏమన్నా ఉన్నాయేమో అవి తీసుకొని వస్తూ ఉండు, అవి వేపిస్తూ ఉండు. ఏంటండి కావాలా వద్దా ఇప్పుడు మీకైతే? అబ్బాయి చెప్తున్నాడు కదా సమోసాలు అంటే ఉంటే ఇవ్వండి. ఆ మాట ముందే చెప్పొచ్చు కదా, ఇంతసేపు తలకాయ నొప్పి. సమోసాలు అయితే ఏమన్నా ఇస్తా ఉండండి. వేడిగా కావాలి, ఉడుకుడుకుగా. ఎప్పుడో చేసిన చల్లటి వద్దు నాకు ఇంకా. అయ్యో అండి కూర్చొని, ఇప్పుడు నీకు వేసేస్తా. పిండంలోంచి వేడి తీసి చేతిలో పెడతా. అయ్యో ఏం మనసులో ఏం కాతో, సిటీ అంటే ఇట్లా ఉంటుంది. ఓ అమ్మ తలకాయ నొప్పి. ఇప్పుడే ఒకరితో గొడవ పడి వచ్చినాను. మా ఇంట్లో అయితే బాగా ప్రశాంతంగా కూర్చొని చేసుకుని తింటాం. ఏదో వచ్చినాం కదా, ఇంకా తప్పదు. ఇంకా సరే ఆ సమోసాలు ఏదో ఒకటి ఇవ్వండి. ఈ పండుగ చేసిన వల్ల సీనుకు ఏమైందో ఏమన్నా అందరం భయపడి పడేసినాము. అంతలోకి వర్షం కూడా పడింది, ఏం ఎంజాయ్ చేసినట్టే లేకుండా పోయింది కదా సుబ్బయ్య. ఏమి ఎట్లా అంటే ఏం ఎంజాయ్ చేసినట్టు లేకుండా పోయింది. వచ్చినందుకు వర్షం పడింది, ఈ పండుగ సీన్ మీద పడేసరికి. అవును ఈరన్న, ఏం చేస్తావు? ఈ పండు బాగా అల్లరి ఎక్కువైపోయింది. ఏమైందో ఏమో భయం అనిపించేసింది. పోనీ సీనుకి ఏం కాలేదు, బాగానే వచ్చేసిండు. రూమ్ కూడా బాగుంది కదా, బెడ్ కూడా మెత్తగా ఉంది బాగా. ఎప్పుడు చూడలే ఇలా ఉంది, చల్లగా కూడా ఉంది, ఏసీ వేసినారు కాబట్టి. ఏం రా సీను, ఇప్పుడు బాగానే ఉందా? పడేసరికి మాకు కూడా భయం అనిపించేసింది బాగా. ఏం లేదు అంకుల్, బాగానే ఉంది ఇప్పుడు, అంతా ఓకే, అంత సెట్ అయ్యింది. అప్పుడు అక్కిన ముందలు ఇవన్నా కదా, అట్లా అనిపించేసింది.
ఏంది సరోజ ఇంకా రాలేదు ఇల్లు రంగక్క వాళ్ళు నాని వాళ్ళు పోయినారు ఏమైనా తెస్తాం కూర్చోనని చెప్పినారు ఇంకా రాలేదు ఇంత లేట్ అయిపోయినది ఎక్కడెక్కడున్నారో ఏమో ఇంత లేట్ చేస్తున్నారో ఏమో ఏం చేస్తుందో ఏమో ఎక్కడికి వచ్చినా ఏదో ఒక లొల్లి చేస్తుంది ఏం చేస్తుందో ఏమో అవునే రాజు ఏమైందా ఏమింతసేపు అయింది వీళ్ళు రమ్మంటే రాలేదు వీళ్ళు ఇంకా నేను చెప్తూనే ఉన్నా ఓయమ్మ నన్నే మోసం చేస్తారా రంగమ్మలు ఓయమ్మ నాకేం పల్లెటూరు నుంచి వచ్చిన మాత్రం తెలియదా ఏంది ఓయమ్మ ఏ మనసులో ఇంకా ఏమున్నారో ఏమో ఓ రామ నేను ఊరుకుంటారా నా సంగతి తెలియదు మళ్ళీ ఓయమ్మ ఏమైందో ఏందో ఓ కోపంతో వస్తుంది ఏం చేసినాదో ఏమో ఈ రంగమ్మ ఏమనేది రంగక్క ఏమున్నది ఏంది కోపంతో వచ్చేస్తున్నారు ఏం జరిగింది ఏంటి ఏమే రంగా ఏమైనా అది ఏంది అంత అరుస్తా వస్తున్నావు ఎవరి మీద ఏంది అప్పుడనంగా వస్తామన్నారు ఏంది ఇంతసేపు అయింది మేము చూస్తూ ఉన్నాము మేము తెస్తామనంటే నేను తీసుకొస్తాను నేను పోతాను నేను నా కొడుకుని పోయినారు ఏమైనా అది అయ్యో నానా మమ్మీ అందరు షాపులతో గొడవ పడినకే సరిపోయింది చెప్పుల కాడ ఒక ఆయన అయితే కొట్టింది కూడా మళ్ళీ చైనీస్ ఏదంటే చొమ్మీసా చైనీసా నాకు వద్దు అది ఇది అని చెప్పేసి గొడవ మమ్మీని ఎక్కడికైనా తీసుకొస్తే ఇదే గొడవ డాడీ నువ్వు నేనున్నా సరిపోయేది అమ్మని పంపించేసి నేను వస్తాననింది ఆమెను తీసుకుని వచ్చారు ఈ టైం అయింది ఇంక అందరూ ఆకలి అవుతుంది తినండి మరి ఓయమ్మ ఏంది రంగ ఎక్కడికి వచ్చినా కానీ ఇదే కూడా ఇది మన ఊరు కాదు వాడ కాదు ఓ వచ్చినామా చూసుకున్నామా వెళ్ళిపోయినామా అనుకోవాలి కానీ ఎప్పుడు ఏంటి గొడవ నువ్వేంది అడుగుతున్నావు అయితే మన ఊరు మన వాడ కాకపోతే మనం ఏంటి మనం ఊరంటే ఏదో చూపించాలి మనకి వెళ్ళినట్టుంటే ఇట్లా చేస్తారు అందరూ ఇక్కడ మనం కూడా కొంచెం ఎదురు తిరిగితే దెబ్బకి అయిపోయింటాడు ఏమైంది ఎందులో జ్వరం తిన స్థలం ఉంది పక్కకుండా కూర్చున్నా ఏమి ఊర్లో అక్కడ ఎప్పుడు బెడ్ మీద కూర్చున్నామా ఏంటి బాగానే ఉందిలే ఇక్కడ కూడా సరే అయిపోయినదా తెచ్చినారా సరే తిని చేరంతసేపు కూర్చొని తర్వాత మళ్ళీ వెళ్దారు బయటికి కానీ ఇందాక ఒకటే వర్షం అయింది అబ్బాయి ఏం పాడైంది మనం ఇట్లా వచ్చినామో లేదో ఆ సీన్ కాడ అలా పడడమో ఇప్పుడు ఇంత లేక ఇలా అయింది సరే రాండి మన ఊరు కాదు కదా మనం అట్లా పడకూడదు కదమ్మా మంచిగా మాట్లాడుతావు సుబ్బన్న మనం అట్లా మాట్లాడకపోతే వాళ్ళకి మనం భయపడినట్టు ఉంటుంది ఏంది మరి మనం మంది వాళ్ళు తింటారు మంది తింటారు మర్యాద ఇస్తే మర్యాద ఉంటుంది మర్యాద ఇవ్వమని కూడా మర్యాద ఇచ్చి పుచ్చుకుంటేనే బాగుంటుంది చెప్పులు అడిగినాము సైజ్ చెప్పు అది ఇది అన్నాడు అందుకే జరిగింది గొడవ సరేలేండి అంకుల్ ఇగో తీసుకొని అందరు తీసుకొని తినండి ఇదిగో తీసుకోండి అందరికి సరే అందరు కింద కూర్చొని అందరు తీసుకొని తినేసేయండి నీళ్ళ బాటలన్నీ తెచ్చినాము చూసిండ్రు కదా అందరూ ఎలా ఉందో మన వీడియోస్ చూసిండ్రు కదా కంటెంట్ మంచిగా పెట్టినాము మనకు చాలంత లైక్లు కొట్టండి అలా చూసినారు కదా ఈరోజు మా మ్యారేజ్కి ఇది సందర్భంగా చీర కట్టుకున్నాం కదా మా ఆయన కూడా పంచి కట్టుకున్నాడు ఎలా ఉందో ఏదో జరిగిందో కామెంట్ అయితే చేయండి ఇంకా మంచి కంటెంట్స్ మంచి వీడియోస్ పెడుతుంటాం మాకైతే సపోర్ట్ చేయండి ఉన్నా జరంతా ఇవాళ వీడియోస్ అయితే ఇట్లా ఉన్నాయండి ఎవరిని ఉద్దేశించి అయితే కాదు మిమ్మల్ని నవ్వించడానికి కొంచెం జోక్గా పెట్టాము ఎవరేం తప్పుగా అనుకోవద్దు మన ఛానల్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి లైక్లు తక్కువగా వస్తున్నాయి మీ సపోర్ట్ చేస్తే మేము ఇలాంటి మంచి వీడియోస్ పెట్టడానికి మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది జరంతా సపోర్ట్ చేయండి ప్లీజ్